రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యాసంగి సాగుకు సంబంధించి పంటలు ఎండిపోతున్నాయి. అన్ని ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు నీరు అందక రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ జిల్లా రైతాంగం మాకు సాగునీళ్ళు కావాలని ఆందోళన చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం గత 4 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఈ కరువు ఛాయలు లేవు. ఎందుకు గత సంవత్సరం ఈ సంవత్సరమే కరువు వచ్చింది, యాసంగి సాగుకు నీళ్ళు అందించడం లేదు అంటే, గతంలో కేసీఆర్ గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి వరకు పరిమితం చేసి ఆ కిందికి ఉన్నటువంటి ఎల్ఎండి నుండి కాళేశ్వరం నీళ్ళు ఉపయోగించుకునేవారు. సో కాళేశ్వరం నీళ్ళు ఉపయోగించుకోవడంతో ఎస్ఆర్ఎస్పిలో ఉన్నటువంటి వాటరు యాసంగి సాగుకు సూర్యాపేట వరకు ఉపయోగపడేది. మొదట వానాకాలం సాగుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఉపయోగించుకొని యాసంగి సాగుకు పైకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైకి పరిమితం చేసి కిందికి కాళేశ్వరం ప్రాజెక్టు దాకా నీటిని తీసుకొచ్చి యాసంగి సాగుకు నీళ్ళు ఇచ్చేవారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కు, స్టేజ్ 2 కూడా. ఈ ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ కట్టినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మేము కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే నీళ్ళు అందిస్తామని చెప్పేసి గొప్పలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 2 బరాజులను ఉపయోగించుకోలేదు. తద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి, ఈరోజు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ స్టేజ్ 1లో కానీ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ చెరువులు నింపేవారు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి. ఈ ప్రభుత్వం దాదాపు కరీంనగర్ జిల్లాలో ఒక 2000-3000 చెరువులను నింపకపోవడంతో ఆ చెరువుల కింద కూడా పంట ఎండిపోయి మాకు చెరువులకు నీళ్ళు అని చెప్పేసి రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి 3 బరాజుల్లో 2 బరాలు క్షేమంగా ఉన్నాయి కాబట్టి ఆ బరాజుల్లో నీళ్ళు నింపుకోవడము, మేడిగడ్డ బరాజుకి రిపేర్ చేయడంతో ఈ కరువు అనేటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా జరుగుతుంది. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోవడంతోనే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ స్టేజ్ 1 కానీ నీళ్ళు అందటం లేదు. లేకపోతే నిజామాబాద్కు మన గతంలో కేసీఆర్ గారు హల్దీబాబులో నీళ్ళు వదిలేసి నిజామాబాద్ ఆయకట్టు కూడా, నిజాం సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేవారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.